ఏంటి స్వామి, నిన్ను నమ్మి నీ పూజలు చేసే వాళ్ళకి నువ్విచ్చే వరాలు ఇలాంటి శాపాలేనా? నీది జాలి గుండెని, నీ మనసు వెన్నని, నిన్ను నమ్మిన వాళ్ళకి అండగా ఉంటావని అందరూ అంటారు. నా భర్త నీ పూజ చేసినందుకు మంచులా కరగాల్సిన నీ మనసు యమపాసంలా మారి నా భర్త ప్రాణాల్ని బలి తీసుకుంటుందేంటయ్యా? ప్రాణాల్ని కాపాడేవాడు దేవుడు అవుతాడే కాని ఇలా ప్రాణాల్ని హరించేవాడు దేవుడు ఎలా అవుతాడయ్యా? దేవుడు ఎలా అవుతాడు? విషసర్పం నీ కంఠాభరణం. ఆ కంఠాభరణంతోనే నా భర్తని బలి తీసుకోవడం నీకు న్యాయమేనా? నువ్వు త్రిశూలధారివి. నీ చేతిలో త్రిశూలం ఉన్నది దుష్ట శిక్షణ చేయడానిక, నిన్ను నమ్మిన భక్తుల్ని చంపడానిక? నీ సమక్షంలోనే నా భర్తకి ఇలా జరిగింది కాబట్టి నువ్వు నా భర్తని కాపాడే వరకు నీ సన్నిధి నుంచి కదిలేదే లేదు. నువ్వు నిజంగా దేవుడివే అయితే నా భర్తని కాపాడు. నువ్వు దేవుడివి కాదు, దేవుడి రూపంలో ఉన్న రాయివైతే నా భర్త ప్రాణాలతో పాటు నా ప్రాణాలు కూడా తీసుకో. నువ్వు దేవుడివని కోట్లాది మంది జనం నమ్ముతున్నారు కాబట్టి నేను కూడా నువ్వు దేవుడివని నమ్ముతున్నాను. నా భర్తని కాపాడు శివయ్య. నిన్ను స్మరించడమే నా భర్తకి వైద్యం అనుకుంటాను. ఓం నమః శివాయ. 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 ఓం పలికిను పదము పరేశ. వెళ్ళొస్తాను. అలాగేనండి. వెళ్ళొస్తానమ్మా. నన్ను క్షమించు బాబు. దేనికమ్మా? వద్దని మీనాక్షి ఎంత చెప్పినా వినకుండా మీ చేత హోమం చేయించాను. దేవుడి గుళ్ళోనే ఇంత దారుణం జరుగుతుందనుకోలేదు. ఇదంతా నా వల్లే బాబు. నేను మీనాక్షి మాట వినుంటే ఇలా జరుగుండేది కాదు. నన్ను క్షమించు మీనాక్షి. ఆయనకిలా జరిగిందన్న బాధతో గుళ్ళో మిమ్మల్ని ఏదో అన్నాను కానీ ఇందులో మీ తప్పేం లేదత్తయ్యా. మాకు మంచి జరగాలని, మేం బావుండాలని మా చేత హోమం చేయించారు. అది మీ తప్పెలా అవుతుంది? మంచి జరగాలనే చేశాను మీనాక్షి. కానీ ప్రాణగండం ఉందని నువ్వు చెప్పిన మాట గురించి నేను కొంచెమైనా ఆలోచించుంటే
ఇప్పుడు అందరం ఇలా బాధపడాల్సి వచ్చుండేదే కాదు. ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఇలా జరగడం కూడా మంచిదేగా. ఇలా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సంతోషంగా ఉండడం ఏంటి? అవునమ్మా, ఇలా జరగటం వల్లే నాకేం జరగకూడదని మీనాక్షి ఎంతగా కోరుకుంటుందో తెలిసింది. నన్ను బ్రతికించడానికి మీనాక్షి ఎంత ఆరాటపడిందో, నా కోసం ఎంత బాధపడిందో తెలిసింది. మీనాక్షికి నేనంటే ఎంత ఇష్టమో, మీనాక్షికి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకిలా జరగడం వల్లే తెలిసిందమ్మా. నాకిలా జరగటం వల్లే నా భార్య చేత సేవలు చేయించుకునే అదృష్టం కూడా నాకు కలిగినందుకు సంతోషంగా ఉందమ్మా. ఇదేదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు సార్. వాడెవడో మీ ఫోటో పెట్టి పూజ చేసి మిమ్మల్ని చంపడానికి పాముని పంపించడం నా కళ్ళారా నేను చూశాను సార్. అవును సార్. ఎందుకలా పూజ చేస్తున్నామని అడిగితే నన్ను సింధుని కొట్టి కట్టేశారు. వాడు పాముని మంత్రించి పంపించడం నేను చూశాను సార్. అంటే వాడెవడో నిన్ను చంపడానికి పథకం ప్రకారం కుట్ర చేశాడన్నమాట. అవును బాబాయ్, వాడిని మా కళ్ళతో మేము చూసాం. వాడు మంత్రం వేసిన పాము సార్ ఫోటోని కాటేసిన తర్వాతే సార్ని కాటేయడానికి బయలుదేరింది. దీన్ని బట్టి చూస్తే నీకు ప్రాణగండం ఉందని ఎవరో మీనాక్షికి చెప్పడం కరెక్టేనన్నమాట. మనం ఊరుకుంటే లాభం లేదు బాబు. వాడు నిన్ను చంపడానికి ఒకసారి ప్రయత్నించాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. రవి సింధులు వాళ్ళని చూశారు కాబట్టి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అవును బాబు, వాణ్ణి విడిచిపెట్టే సమస్య లేదు. వెంటనే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసుల వల్ల కాకపోతే మన మనుషులతోనైనా వాడెక్కడుంటాడో తెలుసుకుని వాణ్ణి మనం పట్టుకోవాలి. వాడిని వదలకూడదు సార్. మిమ్మల్ని చంపాలనుకున్న వాడిని షూట్ చేసి పారేయాలి. వాడినంత సులువుగా చంపకూడదు. పాముకు మంత్రం వేసి చంపడానికి ప్రయత్నించాడంటే వాడు ఖచ్చితంగా మంత్రగాడే అయి ఉంటాడు. అలాంటి వాడికి పళ్ళు రాలగొట్టి గుడ్లు పీకేయాలి. అవును బాబాయ్, ఎవరు కావాలని ఈ పని చేస్తుంటారు. వాడిని పోలీసులు పట్టుకుంటే 4 రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. అసలు వాడికి పడాల్సిన శిక్ష అది కాదు. వాడెవడో తెలిస్తే వాడిని నేనే చంపేస్తాను. మీనాక్షి, వాడెవడో నన్ను చంపాలనుకున్నా నేను బ్రతకాలని రాసిపెట్టుంది కాబట్టే బ్రతికాను. ఎవరో ఏదో చెయ్యాలనుకున్నంత మాత్రం ఏదీ జరగదు. మన విధిరాత ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. అన్నయ్య ఎలా ఉంది అన్నయ్య? ఏం ప్రాబ్లం లేదు కదా? నువ్వు ముందు కూర్చో శక్తి. అన్నయ్యని తీసుకురామని వదినకి ఫోన్ చేసి చెప్పమ్మా. మీరు నాతో ఒక 4 రోజులు బయటికి రావాలి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో మీనాక్షి, దేవికి ప్రమాదం పొంచి ఉన్నట్టే లెక్క.